హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో పెడుతున్నానండి. మీకు చాలా మంది ఏంటి అంటే పెళ్లి బ్లౌజులో లేకపోతే పొరపాటున హాఫ్ బ్లౌజో మగ్గం వరకు చేయించుకుంటారు. ఇక ఇలా హాఫ్ బ్లౌజులు తొడగగా క్లాత్ సరిపోక కూడా టైలర్స్ కొంతమంది హాఫ్ బ్లౌజులు కుడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడేటట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికి ఉపయోగపడుతుంది, చక్కగా చూడండి. ఓకేనా? అయితే దీనికి క్లాత్ వచ్చేసి మనం విడిగా తీసుకున్నామండి. మీటర్ క్లాత్ తీసుకున్నాము. మీటర్ అయితే పట్టదు, మనకి ఒక అర మీటర్ పట్టొచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఇదండి. దీనికి మొత్తం వర్క్ చాలా బాగుంది, న్యూ వర్క్. ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ బ్లౌజ్ కుట్టించారండి మన దగ్గరే. అయితే ఇప్పుడు హాఫ్ బ్లౌజ్ వద్దన్నయ్య, నాకు ఫుల్ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి క్లాత్ తెచ్చుకున్నారు. నేను అలాగే లైనింగ్ కూడా అరేంజ్ చేశాను నా దగ్గర ఉన్న చిన్న చిన్న ముక్కలతో. అయితే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే మన బుట్ట చేతుల్లాగా కటింగ్ అనేది చేస్తున్నాను. అంటే నార్మల్ చేతుల్లాగానే చేస్తున్నాను. బుట్ట చేతులు వచ్చేసి దీనికి పెడతాను అనమాట. ఓకేనా? ఇలా కట్ చేసి సెంటర్కి కాట్ అనేది పెట్టుకుందాం. ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ అనేది ఇంకా నేను తీయట్లేదండి, ఓన్లీ ఇలా చేసి ఉంచాను అనమాట. అయితే ఇప్పుడు ఈ చేతుల్ని మనం ఏం చేయాలి అంటే సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాయి కదా, ఈ రెండు ఇలా పట్టేసుకొని కరెక్ట్గా చూడండి. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా కుదిరిందంట వేసుకున్నా కూడా, కానీ హాఫ్ హ్యాండ్స్ నచ్చలేదంట. అందువల్ల కొంచెం రిస్క్ తీసుకొని అయినా చేయండి అన్నయ్య ప్లీజ్ అని కొంచెం ఇబ్బంది పడ్డారు. అందువల్ల చేద్దామని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను. అయితే దీన్ని పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఓకేనా? ఇలా ఈ పైది తీసేసి ఇది దీనికి మనం యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమై ఉంటుంది కదా. ఇలా హ్యాండ్ని, ఈ హ్యాండ్ని యాడ్ చేసే ముందు దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా చూడండి సమానంగా కట్ చేసేసి దీనికి ఇప్పుడు మనం కాటు పెట్టేసి ఇప్పుడు ఇది ఎంత బార్ వస్తుందో ఒకసారి మనం కొలుచుకొని చూడాలి. ఎందుకంటే మళ్ళీ పొడవు తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడాలన్నమాట. ఓకేనా? చూడండి 11 దాకా వచ్చేస్తుంది మనకి. ఆ 11, 10 ఉన్నా కూడా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ క్లాతులకి మనం ఏం చేయాలి అంటే మంచి బుట్ట అనేది పెడదాం. ఒక మోడల్ బుట్ట అనేది పెట్టేద్దాం. ఓకేనా? ఈ మోడల్ బుట్టకి మన క్లాత్ ఎంత పడుతుందో చూసేసి ఆ క్లాత్ అంతా మనం పెట్టుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇది వచ్చేసి ఒక పన్నా తీసుకున్నానండి నేను. ఈ పన్నా మొత్తాన్ని ఇలా పెట్టేసి చూడండి, ఫస్ట్ ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం ఒక 5 ఇంచుల మందం కుట్టుకుందాం. ఇలా 5 ఇంచుల మందం కుట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక మోడల్, చిన్న మోడల్, ఒక 4 కుర్చీళ్ళు, ఎక్కువ కూడా అవసరం లేకుండా ఒక 4 కుర్చీలు పెట్టమన్నారనమాట. అయితే నేనేం చేస్తున్నానంటే స్టెప్పులు ఇలా పెట్టేస్తున్నాను. క్రాస్ స్టెప్పులు ఉంటాయి కదా మనకి, ఇలా ఒక 3 స్టెప్పులు ఇలా అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ పెట్టాలన్నమాట. అది అంటే ఇంకొంచెం కుట్టుకోవాలి సగానికి. అటువైపు 2, ఇటువైపు 2, సెంటర్లోకి 1 రావాలి. ఓకేనా? ఇలా ఇంకొంచెం కుట్టండి. చిన్న స్టెప్పులే మనకి రావాల్సింది, పెద్ద ఏం అవసరం లేదండి. ఇలా స్టెప్పులు పెట్టేసి ఇప్పుడు మధ్యలో ఇంకొక స్టెప్ పెట్టేసి చూడండి, ఇది సెంటర్కి ఒక స్టెప్, మళ్ళీ యువతలో ఒక 2 స్టెప్పులు, మొత్తం 5 స్టెప్పులు పెడుతున్నాను. అది కూడా 1.5 ఇంచెస్ గ్యాప్ మీద పెట్టేసి చక్కగా దీన్ని ఇలా స్ట్రైట్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ నేను ఏం చేస్తున్నానంటే ఇలాగే పెట్టేసి రివర్స్ తీసేసి మనకి ఎంత పడుతుందో అంత ఉంచేసుకుని కొంచెం ఎగస్ట్రా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు కూడా ఎంత పడుతుందో ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టెప్పుల మందం మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా కుట్టేసుకొని చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కూడా మనం ఇలా స్టిచ్ చేస్తే. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక్కడ దాకా ఒక స్టెప్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్ ఉంది కదా మనకి, ఎలాగో దీన్ని కొంచెం పల్చగా చేసేసి క్రాస్గా చేద్దాం. ఇలా చూడండి, పెద్దగా వద్దు, చిన్నగానే ఇలా క్రాస్గా చేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం దీన్ని ఇలా చూడండి, కొంచెం దూరంగా పెట్టేసేయండి. ఓకేనా? ఇలా ఓన్లీ బుట్ట ఉన్నట్టుగా ఒక షోయింగ్ అన్నమాట. దీన్ని షోయింగ్ అంటారు.
బుట్ట లేదు కానీ బుట్ట ఉన్నట్టుగా మనం షోయింగ్ గీయడం తప్పనిచ్చి ఏం లేదు ఇందుకు. ఇలా ఎప్పటిలాగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేతులు ఉన్నాయి కదా, ఈ చేతుల్ని మనం ఏం చేయాలి అంటే ఒక సైడ్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా తీసేసుకుందాం. ఎందుకంటే మనకి కొంచెం జాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఇలా తీసేసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా రివర్స్లో పెట్టేసి దీన్ని ఇలా కుట్టుకోవాలి. మధ్యలో మళ్ళీ ఖర్చు కనిపించకుండా. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా సెంటర్కి చేసుకోండి. సెంటర్కి చేసుకొని లైనింగ్ వైపు కుడుతున్నాను నేను. లైనింగ్ వైపు లైనింగ్ వేసి కుడుతున్నాను అనమాట. ఓకేనా? ఇలా ఒక పాదమందం ఖర్చుతో స్టిచ్చింగ్ చేసేసుకోండి. చక్కగా ఇలా చేసేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇంకా ఎగస్ట్రా ఇప్పుడు మనకు వచ్చింది కదా, దీన్ని చూడండి ఐరన్ చేసేసి దీన్ని ఇలా మలవండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి బార్డర్ వస్తుంది, కుర్చీ పెట్టినట్టుగా ఉంటుంది, ప్లస్ నీట్గా కూడా ఉంటుంది మనకి బ్లౌజ్. చూడండి, ఇలా కదలకుండా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఓకేనా? ఎడ్జుకి కుట్టు వేయండి. ఇప్పుడు పైనుంచి వేస్తున్నాం కాబట్టి మనం ఎడ్జుకి కుట్టు వేసుకోవాలి. ఇది రిపేరేనండి, కాకపోతే కొత్త వాటికి కూడా ఇలాగే కుట్టుకోవచ్చు. కాకపోతే హాఫ్ హ్యాండ్స్ ఉన్న వాటికి ఏంటంటే చాలా వరకు మనకి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏ యాంగిల్ అంటే ఇప్పుడు మనం దీనికి ఫ్రంట్ ఎక్కిస్తున్నామా బ్యాక్ ఎక్కిస్తున్నామా చూడాలి. అంటే బుట్ట ఉన్నట్టుగా షోయింగ్ అంతే. ఇక్కడ ఒక చిన్న ఏదన్నా లాకెట్ పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎక్కిద్దామా బ్యాక్ ఎక్కిద్దామా అని ఆలోచించుకొని ఇప్పుడు దీనికి బ్యాక్ ఎక్కిద్దాం అనుకుంటున్నాము మనం. ఓకేనా? ఇలా ఫ్రంట్ బ్యాక్ చూడండి. చెయ్యి చాలా బాగుంటుంది అనమాట. ఎక్కిచ్చే చూపిస్తాను మీకు. ఒకే చెయ్యి చూపిస్తాను, రెండు చేతులు అయితే చూపించలేను ఎందుకంటే మనకు టైం లేదు ఇప్పుడు. ఓకేనా? ఇలా ఇప్పుడు ఫ్రంట్ ఎక్కిస్తున్నాను కాబట్టి ఈ ఫ్రంట్ నేనేం చేస్తున్నానంటే బ్యాక్ ఫ్రంట్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు తీస్తున్నాను. ఓకేనా? దీంట్లో కలిపేయాలి. ఇలా కలిపేసి ఇక్కడ కాటు పెట్టేసి ఇక ఈ ఫ్రంట్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి పెట్టేసి ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. నేను నాకు రిస్క్ అనిపించదండి, ఎందుకంటే చేయాలి మనం. ఇక మన పనే ఇది కాబట్టి మనం రిస్క్ అనుకుంటే చేయలేము ఏ పని కూడా. ఇప్పుడు నేను చెయ్యను అంటే ఈ కస్టమర్ కొంచెం ఎట్లయినా బాధపడతారు కదా, అందువల్ల మనం ఏం చేయాలంటే కొంచెం రిస్క్ అయినా చేయాలి. దాన్ని ఆలోచించి కొత్తగా ఆలోచించి వాళ్ళకి నచ్చేటట్టుగా చేసుకోవాలి మనం. ఓకేనా? చూడండి, ఇలా మంచిగా మొత్తం హ్యాండ్ అనేది ఎక్కిచ్చేసేయాలి. అటు బుట్ట పెట్టినట్టుగా ఉంది మనకి, హ్యాండ్స్ ఇలా ఎక్కించినట్టుగా కూడా ఉంది. ఓకేనా? మనకి ఈ 5 days క్లాసులు ఎలా ఉన్నాయండి? అందరు చాలా చక్కగా చూస్తున్నారు. డ్రెస్సులు చాలా బాగా అనిపించింది నాకు కూడా. అలాగే మన ఈ క్లాసులు 30 days క్లాసులు ఉన్నాయి, ఇంకా 5 days బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయి, 30 days క్లాసులు చాలా ఉన్నాయన్నమాట. మనం చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. మీకు ఒకసారి ఐరన్ చేస్తే మీకు ఈ ముడత అనేది ఉండదు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేతి మీదకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈరోజు అయితే ఫుల్ హ్యాండ్స్ నేను హాఫ్ హ్యాండ్స్ని ఫుల్ హ్యాండ్స్ ఎలా చేశాను మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్లో అడగండి. చాలా బిగ్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. వీళ్ళకేంటంటే కుదిరితే మాత్రం సూపర్ కుదురుతాయి, ఇక లేదంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక వీళ్ళకి కొంచెం మనం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీంట్లో కలుపుకొని ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. ఇలా 4 కుట్లు చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి బ్లౌజ్ ఎంత బాగా చక్కగా చేశాను. నా రిపేరు నా యొక్క పని మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.